తమిళనాడులో రెండు అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వేలంమాల్ క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు మహేంద్ర సింగ్ ధోని. ముంబై నుంచి ఓ ప్రైవేట్ విమానంలో మదురై చేరుకున్న ధోనిని చూసేందుకు అభిమానులు తెల్లవారుజాము నుంచే విమానాశ్రయం వద్ద భారీగా గుమిగూడారు. వేలంమాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియం కోసం 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టేడియం ప్రాంతీయ క్రికెట్ కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం దీని సీటింగ్ సామర్థ్యం 7,300 కాగా భవిష్యత్తులో దీనిని 20,000కు పెంచే ప్రణాళికలు ఉన్నాయి. ఇక స్టేడియం ప్రత్యేకతల విషయానికి వస్తే ప్రపంచ స్థాయి క్రికెట్ మైదానంలో ఉండాల్సిన సౌకర్యాలను పొందుపరిచారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పిచ్, LED ఫ్లడ్ లైట్లు, ఆధునిక ప్లేయర్ డ్రెస్సింగ్ రూమ్లు, డిజిటల్ స్కోర్ బోర్డు, ప్రాక్టీస్ నెట్లు, జిమ్నాసియం, మీడియా, VIP గ్యాలరీలు ఇలా అన్నింటినీ పొందుపరిచారు. ఇక విమానాశ్రయంలో దిగిన తరువాత ధోని తన ఐకానిక్ జెర్సీ నంబర్ 7 ఉన్న తెల్లటి కారులో స్టేడియంకు చేరుకున్నారు. భారీ జన సందోహాన్ని నియంత్రించడానికి పెద్ద ఎత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం తర్వాత గ్రౌండ్లో కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అభిమానులను అలరించారు MS ధోని.